హలో గైస్, ఈరోజు మా ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి ఉగాదికి ఇంటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బస్సు ఫుల్గా ఉండి నైట్ 9 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. అందుకని చెప్పేసి ఈసారి డైరెక్ట్గా నా ఫ్రెండ్నే కాలేజ్ దగ్గరికి పిలిచాను అనమాట, నన్ను పిక్ చేసుకొని వెళ్ళడానికి. వాడేమో రావడానికి 9 చేసేసాడు. వీడి పుణ్యమా అని చెప్పేసి మా కాలేజ్లో నైట్ వ్యూ కూడా చూసేసాను అనమాట, ఎలా ఉంటుంది హైవే అని చెప్పేసి. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన వెంటనే మనమైతే ఫస్ట్ చేసే పని ఏంటంటే నా బైక్ని బయటికి తీసుకొని వెళ్ళిపోవడం. ఎందుకంటే నేను లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు ఓపెన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు దాకా తీయలేదనమాట దీన్ని. ఇదేమో దుమ్ము ధూళి పట్టి పిచ్చి పట్టిపోయింది దీనికైతే. ఇంకా నా బైక్ విషయానికి వస్తే KTM Duke 250 అనమాట. ఇది నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాను, కానీ బీటెక్లో హాస్టల్ అని చెప్పేసి దీన్ని నేను తోలడానికి ఛాన్సే రావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన ప్రతిసారి దీని అయితే ఫుల్గా తిప్పేస్తాను. దీన్ని నేను యూజ్ చేసినా చేయకపోయినా సర్వీసింగ్ మాత్రం టైం టు టైం చేపిస్తాను అనమాట. ఎందుకంటే బీటెక్ అయిపోయిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే GoPro తీసుకొని బైక్ వ్లాగ్స్ కూడా తీయాలనుకుంటున్నాను నేనైతే. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట సర్వీసింగ్ కోసం. దీన్ని చూడండి, చిన్న బోల్ట్కి ఎంత ప్రొఫెషనల్ ప్యాకింగ్ చేశారు. అందుకే KTM బిల్డ్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. చాలాసేపు తర్వాత సర్వీసింగ్ కూడా అయిపోయింది. ఇంకా బిల్లు చూసేసరికి నా గుండె గువ్వలోకి వచ్చేసింది. ఎవరైనా మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రమే KTMని తీసుకోండి, టైంపాస్ చేయాలనుకుంటే లైట్ తీసుకోండి. ఇంకా ఉగాది ఎలా చేసామో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.